తరగతిలోని శరత్ జోషి రచించిన హాస్య కథను దృశ్య రూపంలో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. చూడండి, ఆనందించండి, ఆశీర్వదించండి. శరణ్య ఎక్కడా? వంటింట్లో ఉన్నా, వస్తున్నా. నేను బజారుకి వెళ్తున్నాను. ఇంట్లో కూరగాయలు ఉన్నాయా? ఉన్నాయి. అరే మిత్రమా, నీవెలా ఉన్నావు? బాగున్నాను. చాలా రోజుల తర్వాత చూశాను. చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అన్నయ్య. నమస్కారం చెల్లి. లోపలికి రండి. మీ భార్య ఎలా ఉంది? బాగుంది. పిల్లలు? వాళ్ళు కూడా బాగున్నారు. చెన్నైలో చదువుతున్నారు. నీళ్లు తాగండి అన్నయ్య. థ్యాంక్ యూ చెల్లి. వెల్కమ్ అన్నయ్య. శరణ్య, నా మిత్రుడు చాలా రోజుల తర్వాత వచ్చాడు. రుచికరమైన భోజనం తయారు చెయ్యి. తప్పకుండా. మన పాత స్నేహితులు రాజు, రవి, రమణ ఎలా ఉన్నారు? బాగున్నారు. కాళ్ళు చేతులు కడుక్కొని రండి, అన్నం వడ్డిస్తాను. ఇదే మీ గది, నిద్రపో. ఉదయాన మాట్లాడుకుందాం. మంచిది. శుభరాత్రి. శుభోదయం సుందరి. శుభోదయం అన్నయ్య.
గడిచింది, 2 రోజులు గడిచాయి, 3 రోజులు గడిచాయి, 4 రోజులు గడిచాయి, కానీ అతిథి తిరిగి వెళ్ళలేదు. ఈ బట్టలు సాకిలికి ఇస్తే అతడు శుభ్రం చేసుకొని తెస్తాడు. చాకలికి ఇస్తే తిరిగి ఇవ్వడానికి 10 రోజులు పడుతుంది. 10 రోజులు ఇతడికి ఆతిథ్యం ఇవ్వడం కష్టం. బట్టలను లాండ్రీకి ఇస్తే త్వరగా తిరిగి ఇస్తాడు. అలాగే చేద్దాం. పద బజార్కి వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నారు? లాండ్రీ వరకు వెళ్తున్నాము. ఈ బట్టలను ఉతికి త్వరగా ఇవ్వగలవా? తప్పకుండా ఇస్తాం. నా స్నేహితుడు వచ్చి 4 రోజులు గడిచిపోయాయి, కానీ అతడు తిరిగి వెళ్ళలేదు. అతిథి దేవో భవ అంటారు, కానీ అతిథి ఇప్పుడు రాక్షసుడిలాగా కనిపిస్తున్నాడు. ఇంట్లో వంట చేయడానికి అన్నీ అయిపోయాయి, ఏం చేయాలి? ఇంట్లో ఉండే వస్తువులతో చెయ్యి. శుభోదయం సుందరి. శుభోదయం అన్నయ్య. శుభోదయం అన్నయ్య. ఏమిటి సమాచారం? ఏమున్నాయి? ఏమీ లేవు. నాయక్ ఎలా ఉన్నాడు? నాకేం తెలుసు? స్నేహితుడు ఎప్పుడు వెళ్తాడు? నాకేం తెలుసు? అతడు బంకలాగా అతుక్కుపోయి ఉన్నాడు. ఇంట్లో వంట పదార్థాలు తక్కువగా ఉన్నాయి, నేను ఈరోజు కిచిడి చేస్తాను. చెయ్యి. అతిథి ఇలాగే ఉంటే మనం పస్తులు ఉండవలసి ఉంటుంది. మనం గెట్అవుట్ అంటే అతడు వెళ్ళిపోతాడు, కానీ అతిథితో అలా వ్యవహరించడం మంచిది కాదేమో. ఏమిటి, ఇక్కడే ఉండి ఇంట్లో వారిని సతాయించడం మంచిదా? మంచిది కాదు. నేను ఆశించేది ఏమిటంటే అతడు తొందరగా తిరిగి వెళ్ళిపోతాడు. అతిథి దైవంతో సమానం. దైవం మరియు మానవుడు ఒకే చోట నివసించలేరు. దైవం దర్శనం ఇస్తాడు మరియు వెళ్ళిపోతాడు. నీవు ఎప్పుడు వెళ్తావు అతిథి? నీతి: ఆతిథ్యం ఇచ్చేవారికి అతిథి కష్టం కలిగించకూడదు మరియు వారితో ప్రేమపూర్వకంగా వ్యవహరించాలి.